ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందండి. డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకు ప్రపంచంలో ప్రతి మనిషికి చాలా కష్టాలు ఉన్నాయి. పిల్లలు చదవట్లేదని, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు దుర్భాషలాడుతున్నారు, భార్యాభర్తలు కలిసి ఉండడం లేదు, నా భర్త నా మాట వినట్లేదు, నా భార్య నా మాట వినడం లేదు, మా అత్తగారితో గొడవలు, మా అమ్మ నాన్న నన్ను దూరం పెడుతున్నారు, చెల్లెలతో గొడవలు, ఆఫీస్లో వర్క్ జరగడం లేదు, డబ్బు సమస్యలు, ఇలా మనిషికి సమస్యలు చెప్పుకుంటూ పోతుంటే ఒక రోజు కూడా సరిపోదు. అన్ని సమస్యలు ఉన్నాయి మనిషికి. మరి ఈ ఒక చిన్న టెక్నిక్తో మనము ఈ సమస్యలన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు పిల్లలు చదవడం లేదు, మీ పిల్లలు మీ మాట వినడం లేదు, మీరు చాలా మందికి చెప్పారు, చాలా మంది నుంచి సలహాలు తీసుకుంటారు, కనీసం మీ పిల్లలకి కూర్చోపెట్టి ఇది మంచి ఇది చెడు తిట్టి చాలా విధాలుగా చెప్పింటారు, సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించింటారు, సౌమ్యంగా చెప్పింటారు, ఇతరులతో కంపేర్ చేసి చెప్పింటారు, కొట్టి చెప్పింటారు, తిట్టి చెప్పింటారు, చదువుకోరా నాన్న నీకు మంచి ఫ్యూచర్ ఉంది, లేకపోతే మాలాగా బాధపడతావు, ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు చదువు లేకుండా, ఉద్యోగాలు దొరకకుండా ఎంతమంది బాధపడుతున్నారు, అలా బాధపడకుండా నీ కాళ్ళపైన నువ్వు నిలబెట్టుకోవడానికి చదువు, మీ ఫ్రెండ్స్ లాగా చదువు, అందరిలో టాప్గా ఉండు, మంచిగా నేర్చుకో అనేసి మీరు చిన్నపిల్లలకి చాలా విధాలుగా చెప్పింటారు. సరస్వతి అష్టోత్తరం నేర్పించుంటారు, సరస్వతి దేవిని నమస్కారం చేయమనింటారు, సరస్వతి ఆకు మీ పిల్లల పుస్తకంలో పెట్టింటారు, సరస్వతీదేవి ఫోటో పెట్టింటారు, చేతికి కంకణం కట్టింటారు, ఏమేమి చెయ్యాలో అవన్నీ చేసింటారు. అదే కాకుండా మీరు కూడా మీ పిల్లలు బాగా చదవాలని అమ్మవారికి సంకల్పం చేస్తూనే ఉంటారు. అవునా కాదా? చేశారా అందరూ? తల్లిగా నేను కూడా చేసేదాన్ని. మరి దీనికి సొల్యూషన్ కావాలి కదా. చిటికెలో అయిపోతుందా అంటే చిటికెలో కాదు. ఎందుకంటే వారికి వాళ్ళ బ్రెయిన్లో ఆ అఫర్మేషన్స్ని పాస్ చేయాలి, వాళ్ళని శుద్ధి చేయాలి, వాళ్ళని శుద్ధ ఆత్మలుగా చేయాలి. అప్పుడే మనము చెప్పే విషయాలు వాళ్ళ లోపలికి వెళ్తుంది, వాళ్ళలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేయాలి. ఇది ఒక సమస్య పిల్లలతో. అంటే మరి పెద్దవాళ్ళు, అన్ని తెలిసిన భార్యాభర్తలు చింటికి మాటికి చిన్న చిన్న విషయాలకి గొడవ పడతారు. ముఖ్యంగా గొడవ వచ్చే విషయం డబ్బు, ఉమ్మడి కుటుంబము, నీకన్నా నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నా భర్త తన ఫ్రెండ్స్కే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, మొబైల్తో టైం స్పెండ్ చేస్తారు, నాతో మాట్లాడడు, నేను ఏదన్నా హెల్ప్ కావాలి అని ధైర్యంగా పోయి చెప్తామన్నా నాకు ధైర్యం లేదు అనేసి ఇలా భార్యకి ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ ఉంటుంది భర్త పైన. మరి భర్త గురించి ఆలోచిస్తే తనకి కూడా అలానే ఉంటుంది. నా భార్య నా మాట వినట్లేదు, నా సంసారాన్ని తీసుకెళ్ళి 10 మందిలో చెప్పేస్తోంది, బాధ పెడుతోంది, నాతో సరిగా ఉండడం లేదు, నాతో మాట్లాడడం లేదు, తనకు వచ్చే జీతం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఇంట్లో పని చేయట్లేదు, చిన్న చిన్నగా చిరాకు పడుతూనే ఉంటారు. ఇక్కడ సొల్యూషన్ మీ ఇద్దరు మాట్లాడుకుంటే సరిపోతుంది, కానీ మీ ఇద్దరు వేరే వేరే వాళ్ళకి చెప్తూ ప్రాబ్లమ్ని పెద్దది చేసుకుంటున్నారు. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే సొల్యూషన్ కావాలి కదా. ఇలాంటి సొల్యూషన్ కోసము మీ వాళ్ళు మారాలి అనుకోవడం కోసం మీరు ఎంతమంది ఆస్ట్రాలజర్స్ని కలిసింటారు, ఎంతమంది పండితుల్ని కలిసింటారు, ఈ పూజ చేయండి, ఆ పూజ చేయండి, ఇంట్లో పూజ చేయండి, ఈ దారం కట్టండి, ఆ దారం కట్టండి అని అన్ని బాహ్య శరీరానికి చేపిస్తారే కానీ అంతః శరీరంలో శుద్ధి చేయడానికి ఏమన్నా ప్రయత్నించారా? ఎంతెంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉంటారు ఆలోచించుకోండి మీరే. మరి ఈ చిన్న సొల్యూషన్తో మనము డబ్బులని ఆదా చేసుకోవచ్చు, మన మనుషులని మనమే మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తున్న సొల్యూషన్ ఊరికే ఇలా ఇచ్చేయడం లేదండి. మా ఎస్జేఎం ఫ్యామిలీలో చాలా మంది ఈ సొల్యూషన్ని ట్రై చేసి ఈ ప్రక్రియని పూర్తి చేసి వాళ్ళు చాలా మంచిగా సంతోషంగా పిల్లలతో భార్యాభర్తలతో సంతోషంగా అన్యోన్యంగా ఉన్నారండి. మరి ప్రక్రియ చేయడానికి మనకు కావలసిన వస్తువులు పెద్ద జాబితా లేదు. మనకు కావలసినది ఒక రాగి పాత్ర, ఒక గ్లాసుడు నీరు, ఆ గ్లాస్ నీటిని మూసిపెట్టడానికి పైన ఒక ప్లేట్, అంతే అండి. ఎందుకు నేను నీరే తీసుకున్నాను, పాలు ఎందుకు తీసుకోలేదు, అన్నం ఎందుకు తీసుకోలేదు? నీరు ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. అలానే ఇప్పుడు గుడికి వెళ్ళారనుకోండి, మనకు తీర్థం ఏమిస్తారు? నీటితోనే తీర్థం ఇస్తారు. ఎందుకు ఇస్తారు? వాళ్ళు చేసే పూజ, ఆ మంత్ర ఉచ్చారణ ఆ నీటిలోకి
స్థాపితం చేస్తారు. ఆ ఎనర్జీని ఆ నీటిలోకి పాస్ చేసి ఆ నీటిని మనకు తీర్థంగా ఇచ్చి ఆ తీర్థాన్ని స్వీకరించమని చెప్తారు. ఆ తీర్థం స్వీకరించగానే మన లోపల ఉన్న చెడు గుణాలన్నీ బయటపోయి మనకు ప్రశాంతతగా ఉన్నాము, నా మనసు బాగుంది అని మనకే ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ప్రక్రియతోనే మనము ఇక్కడ నీటితోనే ఒక సొల్యూషన్ చూద్దాం. అలానే నీటికి ఆకర్షణ శక్తి ఎక్కువ. మనము ఏ అఫర్మేషన్స్ అయితే ఇస్తామో వెంటనే అది గ్రాస్ప్ చేసుకోగలదు. కాబట్టి మనము నీటిని యూజ్ చేస్తున్నాము. నేను ఇప్పుడు ఈ వాటర్ థెరపీని 2 సిచ్యువేషన్స్ని యూజ్ చేసుకొని చెప్తాను. ఒకటి చిన్నపిల్లలకి ఎలా చేయాలి, ఇంకొకటి పెద్దవారికి ఎలా చేయాలి అని. మీ సంబంధిత ఇష్యూస్కి మీరు ఆ వాటర్ థెరపీని ఆ విధంగా వాడుకోవచ్చు. ఓకేనా, ప్రారంభిద్దామా? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఏంటంటే పిల్లలు మాట వినట్లేదు, సరిగా చదవడం లేదు, స్కూల్కి వెళ్ళడం లేదు. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, తన విద్య పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తనకి విద్య బాగా రావాలి అంటే విద్యకు అధినేత ఎవరు? సరస్వతీదేవి. ఒక గ్లాస్ నీరు తీసుకొని మీ ఉంగరపు వేలుని ఆ నీటిలో పెట్టి 3 సార్లు సరస్వతీదేవి మంత్రాన్ని ఉచ్చారణ చేయాలి. ఉచ్చారణ చేసినప్పుడు ఆ ఉంగరం వేలులో నుంచి మీ మంత్రశక్తి ఆ నీరు అబ్జర్వ్ చేస్తుంది. అలానే ఆ నీటిని చూస్తూ మీరు అఫర్మేషన్స్ పాస్ చేయాలి. అఫర్మేషన్స్ అంటే ఏంటి? నా బిడ్డ ఈ నీరు తీసుకోగానే తనకు ఇది ఔషధంలా పనిచేస్తుంది. నా కొడుకు లేదా కూతురు ఈ నీటిని తాగగానే తనకు చదువు పైన చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. నీటిని తాగగానే అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాట వింటారు, సద్బుద్ధితో ఉంటారు. ఇలా మంచి అఫర్మేషన్స్ని మీ కళ్ళల్లో ఉన్న ఎనర్జీ ద్వారా ఆ నీటిలోకి పాస్ చేయాలి. పాస్ చేసి ప్లేట్ పెట్టేసి దూరంగా ఒక చోటకి పెట్టేసేయాలి. తరువాత ఉదయాన మళ్ళీ లేస్తారు కదా, లేచిన తర్వాత స్నానాలు అన్ని ఆచరించుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్లాస్ పైన ఉన్న ప్లేట్ తీసి ఇదే విధంగా ఉంగరపు వేలుతో మళ్ళీ సరస్వతీదేవి మంత్రాన్ని 3 సార్లు ఉచ్చారణ చేసి, ఇప్పుడు ఈ నీరు నా బిడ్డ తాగుతున్నాడు, ఇది తన లోపల ఔషధం లాగా పనిచేసి తన వాక్ శుద్ధి జరుగుతుంది, తనకు చదువు పైన కాన్సన్ట్రేషన్ నిలుస్తుంది, తను తల్లి తండ్రి చెప్పిన మాట సద్బుద్ధితో వింటారు అని మళ్ళీ అదే ఎనర్జీ పాస్ చేసి ఆ నీటిని వారికి తాగించాలి. ఒకవేళ అప్పటికప్పుడు నీరు తాగలేదంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, వాటర్ బాటిల్లో ఇదే వాటర్ని ఫిల్ చేసి పంపించండి. వాళ్ళు రోజంతా ఎప్పుడు తాగుతున్నా ఆ అఫర్మేషన్స్ అన్నది వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతుంది. అలానే ఆ వాటర్లో ఉన్న ఎనర్జీ ఎంటర్ అవుతుంది. మరి ఒకే రోజుకి మారిపోతారా అంటే వాళ్ళు పిల్లలండి, అస్సలు మారరు. కనీసం 21 to 40 days ఖచ్చితంగా ప్రతిరోజు ఇది చేస్తూనే ఉండాలి. అప్పుడే పిల్లల్లో మీరు మార్పు చూడగలరు. ఖచ్చితంగా 10 రోజులకి 10% అయినా మీరు మీ పిల్లల్లో మార్పు చూడగలరు. ఆ 10% మార్పు అంటే చాలా చిన్న విషయం కాదండి. మీరు ఎన్ని మందులు వాడింటారు, ఎన్ని పూజలు చేసింటారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టింటారు, వచ్చిందా? రాలేదు. కానీ ఫ్రీగా మన ఇంట్లో మనకు దొరికే నీటితో ఈ థెరపీ చేయండి, ఖచ్చితంగా మీ పిల్లలు మారుతారు. ఇక రెండవ సిచ్యువేషన్, ఇది అందరికీ తెలిసినదే, పెద్దవారి. ఓకే, పెద్దవారు భార్యాభర్త గొడవ పడితే, ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు ఎలా ఈ వాటర్ థెరపీని యూజ్ చేయాలి. సేమ్ రాగి పాత్రలో కొంచెం నీరు తీసుకోవాలి. నీరు తీసుకొని మీ ఉంగరపు వేలుని పెట్టి భార్యాభర్త మధ్య గొడవ ఉన్నవారు గాయత్రి మంత్రాన్ని 3 సార్లు ఉంగరపు వేలుతో నీటిలో పెట్టి మంత్ర ఉచ్చారణ చేసి ఆ ఎనర్జీని పంపించాలన్నమాట. అలానే అఫర్మేషన్స్ ఏమిస్తారు? ఈ నీటిని నా భర్త లేదా భార్య తాగితే తను మనసు మారి తనకు ఇది ఔషధంలా పనిచేసి తన మనసు మారుతుంది, మేమిద్దరు అన్యోన్యంగా అన్కండిషనల్ లవ్తో ఉంటాము అని అఫర్మేషన్ ఇవ్వాలి. అలానే ప్లేట్ మూసిపెట్టి పక్కన పెట్టాలి. మళ్ళీ రేపు ఉదయాన్న ఇదే విధంగా గాయత్రి మంత్రం చెప్పాలి, మళ్ళీ అఫర్మేషన్ పాస్ చేయాలి. ఒకవేళ ఆ నీరు మీరు తాగలేని పక్షంలో ఖచ్చితంగా వంట వండుతారు కదా, అన్నం వండడానికి నీరు కావాలి కదా, ఈ నీరు దానిలో
పెట్టేసి అన్నము వండండి. అప్పుడు నీటితో పాటు అన్నం కూడా ఎనర్జైజ్ అవుతుంది. ఎవరైతే ఆ అన్నంని తింటారో వారందరూ మంచి ఆలోచనలతో, ప్రతి ఒక్కరితో అన్కండిషనల్ లవ్తో మంచిగా మాట్లాడాలి అన్న ఆలోచన వారి లోపల వారికే రైజ్ అవుతుంది. ఇప్పుడు ఆరోగ్యం బాలేని వారికి ఇదే ప్రక్రియతో గాయత్రి మంత్రం చెప్పే చోట మహామృత్యుంజయ మంత్రాన్ని ఉచ్చారణ చేసి వాళ్ళ ఆరోగ్యం కుదుట పడాలి అనేసి అఫర్మేషన్ ఇచ్చి వారికి పొద్దున ఆ నీటిని ఇవ్వండి తాగడానికి. మరి ఇది కూడా ఒక రోజులో అవ్వదండి. దీనికి కూడా మినిమం 40 డేస్ పడుతుంది. దీనికి 21 డేస్ కాదు, మినిమం 40 డేస్ పడుతుంది. ఈ వాటర్ థెరపీని చేసి చిన్న పెద్ద, భార్య భర్త, ముసలి ముతక ఏం లేదు, ప్రతి ఒక్కరి పైన ఈ వాటర్ థెరపీని మంచి సాధనకు మాత్రమే ఉపయోగించి మీ అందరూ దీంతో లాభ పొందండి. ఇలాంటి మరెన్నో చిన్న చిన్న సొల్యూషన్స్ కోసము మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలానే మేము చాలా కోర్సెస్ని ఫ్రీగానే నేర్పిస్తున్నాము. అందరూ ఈ కోర్సెస్ని నేర్చుకొని కూడా ఉపయోగం పొందండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.